ఏపీ అధికార టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ తాజాగా బీజేపీ నేతలపై చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాకినాడ వచ్చినటువంటి చంద్రబాబుని బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో తన కాన్వాయ్ని అడ్డుకున్న బీజేపీ నేతలకి చంద్రబాబు, మీకు సుగ్గుందా, నన్నే అడ్డుకుంటారా, నాతో పెట్టుకుంటే మీరు అయిపోతారంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు తాజాగా టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ బీజేపీ నేతలపైన విరుచుకుపడ్డారు. పాముకు పాలు పోసి పెంచినట్టు బీజేపీ నేతలను పెంచి పోషించామని కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు పవన్ కళ్యాణ్తో సహా బ్రోకర్లుగా మారారని రాజేంద్ర ప్రసాద్ ఆరోపిస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు ఒక్కొక్కసారి కనసాగి చేస్తే చాలు బీజేపీ నేతలు ఇళ్లలోంచి కూడా బయటికి రాలేరని రాజేంద్ర ప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం యూసీలు ఇచ్చినట్టు నీతి ఆయోగ్ చెప్పిందని, అలాగే అరుణ్ జైట్లీ కూడా స్పష్టం చేశారని, కానీ వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన యూసీలు ఇవ్వలేదంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. మోడీ మీద కూడా వీధి నాయకుల్లా మాట్లాడుతున్నారని, ఒక బజారు మనిషి మాట్లాడే విధంగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓరవలేక మోడీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులకి తాము యూసీలు ఇచ్చామని చెప్పారు. దాదాపు 1000 కోట్ల రూపాయలకి ఇచ్చామని రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మాట. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోందని అన్నారు. చంద్రబాబుకి దేశంలో, ప్రపంచంలో మంచి పేరు వస్తుందనే అక్కస్తోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరి ఈ టీడీపీ నేతల వ్యాఖ్యలపై కాషాయం బ్యాచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.